ఫ్రెండ్స్, మీరు చూసిన సిస్టమ్ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి, సిస్టంలో బాగా చాలా ఓల్డ్ సిస్టమ్ ఇది. సో ఓల్డ్ సిస్టంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ర్యామ్ దగ్గరనో లేకపోతే ప్రాసెసర్లోనో ఈ డస్ట్ వెళ్ళడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్రాసెసర్లో అంతా డస్ట్ ఉంది. సో ఈ బోర్డ్ అంతా సర్వీసింగ్ చేయాల్సి ఉంది ప్రజెంట్ అయితే మనం. సో ప్రజెంట్ ఒకసారి మన ప్రాసెసర్ ఫ్యాన్ కానీ ర్యామ్ కానీ మొత్తం బయటికి తీసి మొత్తం బోర్డ్ని క్లీన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మీ ప్రాసెసర్ ఫ్యాన్ చూడవచ్చు మీరు, మొత్తం డస్ట్ ఉంది, లోపల కూడా చాలా ఉంది. సో ఇదంతా మనం బ్లోయర్తో క్లీన్ చేద్దాం. చూడ మన బ్లోయర్ ఉంది, ఒకసారి బ్లోయర్తో అంతా క్లీన్ చేద్దాం. క్లీన్ చేసి క్లాత్ తుడుద్దాం. చూడండి, మొత్తం తుడిచేసాను. చూడండి, ఇప్పుడు బోర్డ్ అంతా కొత్తగా అయిపోయింది. అలాగే మీరు ప్రాసెసర్ ఫ్యాన్ కూడా చూడొచ్చు, దాన్ని కూడా క్లీన్ చేసేసాం మనం. చూడండి, ప్రాసెసర్ ఫ్యాన్ కానీ అది అంతా క్లీన్ చేసేసాం. సో ఇదంతా ఇప్పుడు ఒకసారి లోపల ఫిక్స్ చేసేసి మన సిస్టమ్ ఆన్ చేద్దాం. సో మెయిన్గా ఇలాంటి ఓల్డ్ సిస్టమ్కి ఇదే ప్రాబ్లం వస్తుంటాయి. సో చూడండి, ఫిక్స్ చేసేసాము, అంతా ఓకే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం జస్ట్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే డిస్ప్లే వస్తుందా లేదా, డిస్ప్లే వచ్చినా స్టాండర్డ్గా ఉంటుందా లేదా. కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆగిపోతుంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మన సిస్టమ్ స్టార్ట్ చేద్దాం. చూడండి, సిస్టమ్ స్టార్ట్ అయింది. డిస్ప్లే 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 చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో సిస్టమ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రెండ్స్ సిస్టమ్. ఎప్పుడైనా సరే ఓల్డ్ సిస్టమ్ ప్రాబ్లం అయితే ఇలా చేసుకుంటే ఈ సిస్టమ్ అనేది వచ్చేసి ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడవచ్చు, ఇది టైం పడుతుంది. సో ఈ స్టెప్ కంప్లీట్ కాగానే మనకు సిస్టమే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు ఇలా చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోతుంది. చూడండి, సిస్టమ్ ఆన్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.